ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయగలరండి. ఇక ఈరోజు అప్డేట్స్లో ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, ఈరోజు 21వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా సెప్టెంబర్ నెలకి సంబంధించి కళ్యాణము, ఉంజల్ సేవ, ఆర్షిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవలన్నీ కూడా విడుదలవుతున్నాయండి. మీరు ఇక్కడ చూసారా, టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర ఇక్కడ క్లిక్ హియర్ అనే దగ్గర క్లిక్ చేస్తే మీరు సెప్టెంబర్ నెలలో ఎవరైనా కానీ స్వామివారికి కళ్యాణం చేయించాలి, ఉంజల్ సేవ చేయించాలి, ఆర్షిత బ్రహ్మోత్సవం ఈ సేవల్లో చేయాలి అనుకుంటే తప్పకుండా బుక్ చేసుకోండి. అలాగే ఈ టికెట్ వచ్చేసి పర్సన్కి 500 రూపాయలండి. ఒక్క వ్యక్తికి 500 రూపాయలు ఉంటుంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీ అందరికీ కూడా సెప్టెంబర్ నెలకి సంబంధించి 500 రూపాయల దర్శనం టికెట్లు వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా అయితే మీ అందరికీ కూడా విడుదలవుతాయండి. అయితే చాలామంది భక్తులకి తెలియని విషయం ఏమిటి అంటే, ఒకే నెలలో దర్శనం టికెట్ అనేది 2 సార్లు మీరు బుక్ చేసుకోవచ్చండి. ఒకసారి ఏమో 300 రూపాయలు బుక్ చేసుకోవచ్చు, మరోసారి 500 రూపాయలు బుక్ చేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ పైన వర్చువల్ పార్టిసిపేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి. చేసి ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ అని ఉంది కదా, దీన్ని వర్చువల్ పార్టిసిపేషన్ అని అంటారండి. మీరు దీనికి ఏం చేస్తారంటే, ముందుగా ఒక సేవ బుక్ చేసుకోవాలండి. సేవ బుక్ చేసుకున్న తర్వాత దర్శనం బుక్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడండి, సెప్టెంబర్ నెల కోట అనేది మీకు ఇంకా విడుదల అవ్వాల. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఈ 500 రూపాయల దర్శన టికెట్లు అనేవి విడుదలవుతాయి. సో ముందుగా మీరు ఏం చేస్తారు, ఈ టెంపుల్ దగ్గర శ్రీవారి టెంపుల్ అని సెలెక్ట్ చేసి, సేవ దగ్గర ఆల్ అని సెలెక్ట్ చేసి, సెప్టెంబర్ నెలలో దర్శన టికెట్లు కావాలి కాబట్టి ఏదో ఒక నెల, సెప్టెంబర్ కంటే ముందుగా జూన్ అయినా, జూలై అయినా, ఆగస్ట్ అయినా, ఇక్కడ ఎక్కడో ఒక రోజు ఏదైనా ఒక డేట్ సెలెక్ట్ చేసుకొని మీరు ముందుగా సేవ బుక్ చేసుకోవాలి. సపోజ్ నేనేం చేశాను, ఆగస్ట్ 7వ తారీఖు సెలెక్ట్ చేసుకొని కళ్యాణం సేవ అని ఉంది కదా, ఇక్కడ 2 పర్సన్స్కి 1000 రూపాయలు అంట. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ దర్శన అవైలబిలిటీ అని ఉంది కదండి, ఇక్కడ చెక్ చేయండి. కాకపోతే మీకు ఇక్కడ ఓపెన్ అవ్వదు సెప్టెంబర్ది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఈ దర్శనం అనేది ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికి మీరేం చేస్తారు, మీరు ఏ డేట్ అయితే కావాలి అనుకుంటున్నారో దానికన్నా ముందు రోజుల్లో ఎప్పుడైనా మీరు సేవ బుక్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ అని చెప్పి, ఇక్కడ మీరు మీ గోత్రము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, గృహస్థ డీటెయిల్స్, పేరు, వయసు, జెండర్, ఫోటో ఐడి, అలాగే ఆధార్ నెంబరు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి కంటిన్యూ అని చెప్పి అమౌంట్ పే చేయండి. చేస్తే మీరు ఆటోమేటిక్గా ఒక సేవ బుక్ చేసుకున్నట్టు అవుతుంది. ఏదైనా సేవ, మీకు ఇప్పుడు కళ్యాణం ఉంటే కళ్యాణం, సహస్ర దీపాలంకరణ ఉంటే ఉంజల్ సేవ, ఆర్షిత బ్రహ్మోత్సవం ఏది ఉంటే ఆ సేవ బుక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అమౌంట్ పే చేసి బుకింగ్ హిస్టరీకి వచ్చి మధ్యాహ్నం 3 గంటలకి మీకు ఏ రోజు దర్శన టికెట్లు కావాలో ఆ రోజు సెప్టెంబర్ నెల డేట్ సెలెక్ట్ చేసుకొని క్యాలెండర్లో దర్శనాన్ని బుక్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు సెప్టెంబర్ దర్శన టికెట్లు ఓపెన్ అవ్వవు, కేవలము సేవా టికెట్లు జూలై, ఆగస్ట్కి మాత్రం ఓపెన్ అవుతాయి. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి సెప్టెంబర్ నెలకి సంబంధించి సేవలు అలాగే దర్శన టికెట్లు కూడా బుక్ అవుతాయి. అంటే ఓపెన్ అవుతే మీరు బుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓపెన్ అయిన తర్వాత అది మీరు అందరూ తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సంబంధించి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటండి, ఇక రేపు 22వ తారీఖున ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, అలాగే మధ్యాహ్నం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శనము, అకామిడేషన్ కోట మీకు రిలీజ్ అవుతుంది, బుక్ చేసుకోండి. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగ దర్శన టికెట్లు సెప్టెంబర్ నెల కోట విడుదలవుతుంది, మీరు బుక్ చేసుకోండి. అలాగే ఈ వయోవృద్ధులు, వికలాంగులు అలాగే అంగప్రదర్శన టోకెన్లు 2 కూడా ఫ్రీయేనండి, డబ్బులేం తీసుకోరు టీటీడీ యాజమాన్యం వారు. దయచేసి విషయం తెలుసుకోవాలి. అలాగే 24వ తారీఖున మీ అందరికీ కూడా ఉదయం 10 గంటలకు 300 రూపాయల దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు రూములు విడుదలవుతున్నాయండి. సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల తిరుపతి అకామిడేషను బుక్ చేసుకోండి. అలాగే ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనే ఈ ఆప్షన్ విధానం ద్వారా మీ అందరికీ కూడా
చూడండి, నేను ఇక్కడ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అని పెడితే ఇప్పుడు ప్రస్తుతానికైతే వెబ్సైట్ బిజీగా ఉంది కాబట్టి నాకు ఓపెన్ అవ్వడం లేదు. మీరు ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు జూలై నెలకి సంబంధించి హోమం టికెట్లు బుక్ చేసుకోండి. ఈ హోమం టికెట్లు బుక్ చేసుకున్న వారు తిరుపతిలో ఈ సప్త గౌ ప్రదక్షిణశాల అనే ఈ టెంపుల్లో ఈ హోమం అయిపోయిన తర్వాత టికెట్లు స్కాన్ చేస్తారండి వాళ్ళు. ఉదయం 8:30 నుంచి 11 గంటలకి ఈ హోమం అయిపోతుంది. ఆ తర్వాత టికెట్లు స్కాన్ చేశాక మీరు కొండపైకి వెళ్ళి 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో డైరెక్ట్గా ఈ టికెట్లు తీసుకొని దర్శనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఆగస్టు నెలాఖరు వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయండి. జూన్, జూలై, ఆగస్టు మొత్తం అయిపోయినాయి, రూములతో సహా అయిపోయినాయి. మీకు ఉన్నటువంటి దారి కేవలము ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక దారి హోమం టికెట్లు అండి, జూలై, ఆగస్టుకి. ఇక సెప్టెంబర్ నెల బుకింగ్స్ మీరు చేసుకోవాలి. అర్థమైంది కదండి. అలాగే నిన్న టీటీడీ యాజమాన్యం వారు మనకు ఒక ప్రెస్ రిలీజ్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ రిలీజ్లో వారు క్లియర్గా చెప్పడం ఏమిటి అంటే అన్న ప్రసాదము అలాగే డిఫరెంట్ కేటగిరీస్, క్యాంటీన్ అయినా, రూమ్స్ అయినా, చెక్కింగు, క్యూ లైన్ అయినా, టికెట్ కౌంటర్లు అయినా అన్నిట్లో కూడా మన ఈవో గారు క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారండి. ఈవో గారు కొత్తగా వచ్చారు కదండి, ఆయన పేరు శ్యామలారావు గారండి. ఆయన ఎంత బాగా చెక్ చేస్తున్నారో తెలుసా మీకు? ఆయనను చూస్తూ ఉంటే మన టీటీడీకి పాత రోజులు మళ్ళీ వస్తాయేమో అన్న ఒక ఆశ అయితే ప్రతి భక్తులకి కూడా కలుగుతుందండి. ఆయన చేసేటువంటి కార్యక్రమాలు కానీ ఎంత స్ట్రిక్ట్గా విజిలెన్స్ డిపార్ట్మెంటు, టెక్నికల్ ఇష్యూస్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఆయన స్క్రూటినీ చేసి తీవ్రంగా ఏవైనా ప్రాబ్లమ్స్ గనక భక్తులకి కలిగజేస్తే ఆయా డిపార్ట్మెంట్ల యొక్క హెడ్లను కూడా ఆయన షోకట్స్ నోటీస్ లాగా ఇచ్చేస్తున్నారండి. సో ఆయన ద్వారా మనందరికీ కూడా మంచి జరుగుతుందని మనం అర్థమవుతుంది. అలాగే నిన్న టీటీడీ యాజమాన్యం వారు ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మనందరికీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమిటి అంటే ప్రస్తుతము నడక మార్గంలో వెళ్ళే భక్తులకండి, శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే భక్తులకి ముఖ్యంగా మనకి దివ్యదర్శనం టోకెన్లు అనేవి పునః ప్రారంభం చేశారు. అంటే నడక మార్గంలో దివ్యదర్శనం టోకెన్లు ఇస్తున్నట్టు మనకు అర్థమవుతుందండి. ఈ దివ్యదర్శనం టోకెన్లు తీసుకున్న ప్రతి భక్తులు కూడా 1200 మెట్టు దగ్గర మీరు టోకెను తీసుకుంటారు కదా, మీరు ఈ టోకెన్ అనేది 50వ మెట్టు దగ్గర టీటీడీ యాజమాన్యం వారు ఇస్తున్నారు. ఇప్పుడు మీరేం చేస్తారు, 1200 మెట్టు దగ్గరికి వెళ్ళి ఈ టోకెన్ అని స్కాన్ చేయించుకోవాలి. ఇక్కడ చూడండి, టోకెన్ స్కాన్ చేసే ప్లేస్ ఇదనమాట. సో ఈ టోకెన్ స్కాన్ చేసుకున్న తర్వాత మీకు టికెట్ కన్ఫర్మ్ అయినట్టు. దివ్యదర్శనం టోకెన్లు నడక మార్గంలో వచ్చారు, మీకు ఈ టోకెన్ స్కాన్ చేస్తేనే మీకు కన్ఫర్మ్ అయినట్టు. అప్పుడే మీరు కొండపైన దివ్యదర్శనం క్యూ లైన్లోకి వెళ్తే మీ టికెట్ వ్యాలిడ్ అవుతుంది. సో ఎవరైనా కానీ నడక మార్గంలో వస్తున్న భక్తులు టోకెన్ తీసుకుంటే సరిపోదండి, ఈ టోకెన్లు తీసుకొని స్కాన్ చేయించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు టీటీడీ కొత్త రూల్స్ స్టార్ట్ చేసింది 2 రోజుల నుంచి. సో దయచేసి అలిపిరైనా శ్రీవారైనా, ముఖ్యంగా ఇప్పుడైతే శ్రీవారి మెట్టు దగ్గర స్టార్ట్ చేశారు. సో ఖచ్చితంగా నడక మార్గంలో భక్తులు టోకెన్ తీసుకుంటే స్కాన్ చేయించుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక జూలై, ఆగస్ట్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు లేనివారు దయచేసి మీరందరూ కూడా తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఈ సర్వదర్శనం టోకెన్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో అర్ధరాత్రి 2 గంటలకి భక్తులకి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. అర్థమైంది కదండి మీ అందరికీ? మరి ఈ విషయము ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి కామెంట్ సెక్షన్లో. అలాగే రూములు లేకపోతే సిఆర్ఓ ఆఫీస్లో కొండపైన మీరందరూ కూడా ట్రై చేయండి. ఉదయం 3 నుంచి 8 గంటల లోపల ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా రూములు వస్తాయండి. ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు, 100% గ్యారంటీ. అర్థమైంది కదండి? సో ఇవన్నీ కూడా ప్రస్తుత పరిస్థితులు నేను మీ అందరికీ చెప్తున్నానండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి నన్ను అడగండి. నా వంతు ప్రయత్నంగా మీకు ప్రతి డౌట్కు ఏమైనా సహాయం చేయగలిగితే కామెంట్ సెక్షన్లో చేస్తాను. మరి ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. మీరందరూ కూడా ఇవాళ రేపు అలర్ట్గా ఉండి అన్ని టికెట్లు బుక్ చేసుకుంటారు సెప్టెంబర్ నెల కోట అని నేను ఆశిస్తున్నాను. సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.